మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను సుమాంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటింటి ప్రచారం. నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో అన్నదాతల ఆందోళన. ధాన్యం కొనుగోలు చేయకపోవడంపై రైతుల బైఠాయింపు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో డోర్ టు డోర్ ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు ప్రజా మద్దతు కోరింపు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావును మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, నెల్లూరు మూలపేటలోని రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ పునర్నిర్మాణానికి ఈ నెల 29న ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి స్వహస్తములతో శ్రీకారం చుడుతున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. మూలాపేటలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయాన్ని మంత్రి సందర్శించారు. ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో మేళ తాళాల మధ్య మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. స్థానిక మూలాపేటలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయాన్ని సుమారు 16,07,00,000 రూపాయలతో దేవస్థానం పునర్నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఆలయ పునర్నిర్మాణ పనులను ప్రణాళికలను మంత్రి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. మొత్తం పడ్డా ఇబ్బంది లేకుండా నో అబ్జెక్షన్ వచ్చింది కదా. రెసిడెన్స్ దగ్గర తీసుకున్నారు, సాటిస్ఫై అందరూ సాటిస్ఫై అందరూ సైన్ చేస్తారు. అదొక ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. అందరినీ 4 రోజుల కార్యక్రమంలో వాళ్ళు ఇన్వాల్వ్ ఒక్కొక్క కార్యక్రమానికి ఒక్క బాధ్యత వాళ్ళ ఆధ్వర్యంలో జరిగేటట్టు చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఫోన్ చేసింది. రేపు మధ్యాహ్నం పైన వస్తాను. తేజ కన్నమోళ్ళు ఇక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరూ ఇంకా లక్ష్మణ ఆయనకు కూడా ఫోన్ చేస్తాను. మీరు కూడా చేయండి. చేసి ఆయన కూడా వస్తే ఒక్కొక్క పాత్ర బాధ్యతగా ఉండి చేయించాలి. అంతా నువ్వు ఒక్కడివే నేను ఒక్కడి చేసింది వాళ్ళు చేయాలి. సరే, ఇవన్నీ మాట్లాడదాం. ఎలా అరేంజ్మెంట్ చేయాలా ఏంటనేది మాట్లాడదాం. అదే ఇప్పుడు మనం ఎక్కడ ఖాళీ స్థలం వస్తుంది? మీకు స్థలం ఎక్కడ వస్తుంది? ఆయన ప్రవచనాలు కెపాసిటీ ఏంటి, బట్ ఆ సైట్ ఎక్కడ ఉంది ఏంటి చెప్పాలి. ఆ సైట్లో వేసుకోవాలి. వేసుకొని ఇది శంకుస్థాపన అయ్యాక కదా స్వామి, శంకుస్థాపన అయ్యాక డయాస్ మీదకి వస్తాం. అక్కడ ప్రవచనాలు మొదలవుతాయి. అంతేనా? దీనికి మీరు ఎక్కడ పెడతారో చెప్తే ఆ డయాస్ అవన్నీ వెంకటేశ్వరుని వాళ్ళు చూస్తారు. యాంగిల్స్ అన్నీ చూడండి. సార్, ఈ రేపు వర్షం వచ్చి బుడద ఇదంతా శంకుస్థాపన చేసుకుంటాం సార్. ఇక్కడ కార్యక్రమం అయిన తర్వాత ఆ పక్కన మొత్తం ఎదురుగా ఇక్కడ వేసుకుంటే కనుక బాగుంటే చైర్స్ వేసుకుంటాము, ఇటు చైర్స్ వేసుకుంటాము.
అలా పెట్టుకోగలిగితే మఠం సైడు అటు సైడ్ ఫేస్ ఎంతమందికి సీట్లు వేయగలరు? నెక్స్ట్ ఒక 500 మంది కనీసం ఆయన వచ్చేటప్పుడు 1000 దాదాపు 2000 మంది వస్తారు ఆయన భక్తులే మనం పిలిచేవాడు కాకుండా. సరే, కనీసం మనం 1500 నుంచి 2000 వరకు వేసి కుర్చీలు వేసి పెడితే వాళ్ళు కూర్చుంటారు. ఇంకా అప్పటికి ఎక్కువ అయితే అది వేరే విషయం. ముందు మనం మినిమం 2000 మందికి రెయిన్ ప్రూఫ్ టెంట్ చేసి డయాస్ పెట్టి షేర్ చేయాలి. అది డయాస్ అలంకారం ఎట్లా ఉంటుంది ఏంటనేది, అది పుష్పాలంకరణ ఎలా చేయాలని చెప్దాం. కొండగట్టు పరిసర ప్రాంతాల్లో భూముల ధరలు భారీగా పెరుగుతుండటంతో కొందరు వ్యాపారులు తుమ్మ చెరువులో సుమారు 6 ఎకరాల భూమిని శ్రీ ఆంజనేయ ప్రకృతి ఫార్మ్ ల్యాండ్ పేరిట విక్రయించేందుకు ప్రయత్నించారు. 5 గుంటల ప్లాటు 20 లక్షలకే అందుబాటులో ఉందని ప్రచారం చేస్తూ రిజిస్ట్రేషన్ అనంతరం పెట్టుబడి రాబడి లేదా గంధపు చెట్ల లాభం పేరుతో వినియోగదారులను ఆకర్షించారు. ఇది మొత్తం చెరువు గవర్నమెంట్కు సంబంధించింది. మల్యాల మండలం ముత్యంపేటది. కొండగట్టుకు కూడా చెరువు కిందకి వస్తుంది. ముందు వాళ్ళకి అందుకే ముందు అన్నది అందుకే పెద్ద బాగా పోని కొంచెం లేటు ముందైనా నేను వెళ్ళిపోగా నాకు కరెక్ట్ టైర్గా వచ్చింది అన్న. మల్యాల మండలం ముత్యంపేట గ్రామము కొండగట్టు దేవస్థానం పరిధిలో ఉన్న తుమ్మ చెరువు ముందు ఉన్నాము. ఇది భవిష్యత్తు తరాలకు భక్తులకు ఉపయోగపడేలా గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యమన్నతో మినీ ట్యాంక్ బండ్గా మార్చి భక్తులకు ఉపయోగపడే విధంగా దీన్ని ఎస్టిమేట్ చేయడం అవుతుంది. ఇలాంటి చెరువులు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని చెరువులు కాపాడుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా. ఇలాంటి ఈ చెరువులో తుమ్మ చెరువులో మొన్న కొంతమంది రియల్ ఎస్టేట్ దారులు లోకల్ నాయకులతో కలిసి అధికారులతో కలిసి చెరువులో ఒక 6 ఎకరాల స్థలంలో సదను చేసి ప్లాటింగ్ చేయడము చాలా దురదృష్టకరము. ఇలాంటివి ప్రోత్సహించకుండా చెరువు పరిధిలో ఎఫ్పిఎల్ లెవెల్లో ఇలాంటి కన్స్ట్రక్షన్ జరగకుండా చర్యలు తీసుకోవాలి. అట్లాంటి ప్రయత్నం చేసిన వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. చెరువును పరిరక్షించాలి, ప్రజలకు ఉపయోగపడంగా ఉండాలని డిమాండ్ చేస్తున్నాం. చూస్తున్న బిల్డింగు కొన్ని కన్స్ట్రక్షన్ ఉన్నాయి. ఇది చూసి చూడనట్టు చేయడం వల్ల ఇలాంటి కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి.
వాటి మీద కూడా చర్య తీసుకోవాలి. సెక్రటరీ ముత్యంపేట తుమ్మ చెరువు వెంచర్ గురించి ఎలాంటి పర్మిషన్లు ఇవ్వలేదు మేము. అంటే ఏ రోజు వాళ్ళు అక్కడ మీటింగ్ సండే రోజు మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసిండ్రు వాళ్ళు. మాకు తెలియగానే వెంటనే వెళ్ళి మేము ఆపుదల చేసినాము. ఇన్ని రోజుల నుంచి అక్కడ చదువు చేస్తారు కదా, మీ దృష్టికి రాలేదా? రాలేదు. మీకు స్థానికులు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు వెళ్ళిరా? ప్రజలు కూడా ఇక ముందు జాగ్రత్తగా ఉండాలి. ఇక ముందు ఇలాంటి కొండగట్టు భూముల గురించి పర్మిషన్ లేకుండా చేస్తే వాళ్ళపై చట్టరీత్యమైన చర్యలు తీసుకుంటాము. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి రహమతానగర్, ఓం నగర్, బ్రహ్మశంకర్ నగర్ ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. స్థానిక ప్రజలతో భేటీ అయిన కిషన్ రెడ్డి అభ్యర్థికి మద్దతు తెలపాలని, అభివృద్ధి పారదర్శకత కోసం బీజేపీకి ఓటేయాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. కూకట్పల్లి ప్రాంతంలో ఆర్డీఓ అధికారులు విస్తృతంగా తనిఖీలు. 20 బస్సులను తనిఖీలు చేసిన కూకట్పల్లి ఆర్టీఏ అధికారులు. భద్రతా ప్రమాణాలు పాటించని కావేరీ ట్రావెల్ బస్సు సీజ్. మరో 2 బస్సులపై చలాన్ల విధింపు. రోడ్లపై నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలను గుర్తించి చర్యలు తీసుకుంటున్న అధికారులు. బస్సులు, ఆటోలు, ద్విచక్ర వాహనాలను, క్యాబ్లను పరిశీలిస్తున్న అధికారులు. ఇన్సూరెన్స్, లైసెన్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్లు లేని వాహనాలపై కేసులు నమోదు. ప్రత్యేకంగా ట్రావెల్స్ వాహనాలపై దృష్టి సారించిన అధికారులు. నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం కేంద్రంలో అన్నదాతలు రోడ్డెక్కారు. నార్కట్పల్లి అద్దంకి హైవే వైపు దాదాపు 40 నిమిషాల పాటు రోడ్డుపై బైఠాయించారు. మాడుగులపల్లి ఐకేపీ పిఎసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం పోసి 20 రోజులు గడుస్తున్నా 17 తేమ శాతం వచ్చినప్పటికీ ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు వాపోతున్నారు. ఆ తర్వాత పోలీసులు రైతులకు నచ్చజెప్పడంతో రోడ్డుపై నుంచి కదిలారు. స్థానిక సిపిఎం నేతలు రైతుల ఆందోళనకు మద్దతు పలికారు.
రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, అధికారులు వెంటనే రైతు ధాన్యం మ్యాచ్ తీసిన కొంటే రోడ్ కట్టే ఇవేం చేయాలి? 10 నెలలు అవుతుంది ఇప్పుడు దగ్గర దగ్గర అలా ఉండి వర్షం వస్తుంది. రైతులు ఏం చేయాలి? ఒక్క పోటీలు లేకుండా తడిసే ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి. తడిసే ధాన్యాన్ని వెంటనే ఆదుకోవాలి. రైతన్నలను ఆదుకోవాలి. రైతన్నలను ఆదుకోవాలి. రైతన్నలను కొనుగోలు చేయాలి. తడిసే ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా యూసుఫ్గూడ డివిజన్ కృష్ణనగర్ బ్లాక్ 3లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతుగా డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకరయ్య, సాట్ చైర్మన్ శివసేన రెడ్డి, ఇతర ముఖ్య నేతలు డోర్ టు డోర్ ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లి నవీన్ యాదవ్కు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్న మంత్రి, ప్రజాపాలన ప్రభుత్వంలో అమలు చేస్తున్న పథకాలు మహిళలు, వృద్ధులు, ఓటర్లకు వివరిస్తున్న మంత్రి ప్రచార ర్యాలీలో భారీగా పాల్గొని కార్యకర్తలు జై కాంగ్రెస్, నవీన నాయకత్వం, చేతి గుర్తుకే, జై గుర్తుకే. ప్రభా ఇది ఫ్రంట్కి రా, అట్రా అట్రా ప్రభాకర్ ఇది సదాశివపేట పట్టణం గురునగర్ కాలనీలో స్కూల్ బస్సుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. బస్సు పైన విద్యుత్ వైరు తెగబడింది. బస్సు స్పీడ్గా ముందుకు వెళ్లడంతో ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో సుమారు 20 మంది పిల్లలు ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు శ్రీ పివిఎన్ మాధవ్ గారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్ రామచంద్రరావు గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు రాష్ట్రాల మధ్య పార్టీ వ్యవహారాలు, భవిష్యత్ కార్యాచరణపై స్నేహపూర్వకంగా చర్చలు జరిపినట్లు సమాచారం.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటింటి ప్రచారం. నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో అన్నదాతల ఆందోళన. ధాన్యం కొనుగోలు చేయకపోవడంపై రైతుల బైఠాయింపు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో డోర్ టు డోర్ ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు ప్రజా మద్దతు కోరింపు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావును మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను సుమాంజలి, సైనింగ్ ఆఫ్. మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు.